హలో గైస్, ఈరోజు మనం 6 to 8 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మ్యాక్సిమం ప్రోడక్ట్ ఆఫ్ 3 నెంబర్స్. అంటే మనకి ఇక్కడ ఇది చాలా ఈజీ క్వశ్చన్ గైస్. మనకి ఇన్పుట్ ఏంటంటే ఒక ఇంటిజర్ యారే ఇస్తాడు. ఆ యారేలో ఇంటిజర్ నెంబర్స్ ఉంటాయి. అండ్ మనం ఆ ఇంటిజర్స్ నెంబర్లో ఎనీ 3 నెంబర్స్ తీసుకుని ఆ 3 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ప్రోడక్ట్ అనేది మ్యాక్సిమం అవ్వాలి. రిజల్ట్ అనేది అంటే ఆ 3 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ అనేది మ్యాక్సిమం అవ్వాలి. మనకి ఇక్కడ బేసిక్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నేను ఇంకా దీనికి మీరు కనుక నా నీట్ కోడ్ సిరీస్ని డైలీ ఫాలో అయితే మీకు ఆల్గరిథం పని అవసరం లేదు. ఇంకో డైరెక్ట్గా కోడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇచ్చిన నమ్స్ని సార్ట్ చేసిన తర్వాత మీకు ఆ నమ్స్లో 3 నెంబర్స్ ప్రోడక్ట్ అనేది మ్యాక్సిమం అవ్వాలంటే మీకు ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి. ఒకటి 3 లార్జెస్ట్ నెంబర్స్ తీసుకుని ఆ 3 లార్జెస్ట్ నెంబర్స్కి మల్టిప్లికేషన్ చేస్తే మ్యాక్సిమం ప్రోడక్ట్ వస్తుంది. ఆర్ సెకండ్ కేసు ఏంటంటే 2 మినిమం నెంబర్స్ తీసుకుని అండ్ ఒక లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు 2 మినిమం నెంబర్స్ అంటే ఇన్ కేస్ మీకు ఆ ఇచ్చిన యారేలో నెగిటివ్ నెంబర్స్ ఉంటే ఇప్పుడు 2 మినిమం నెంబర్స్ అంటే ఆ 2 మినిమం నెంబర్స్ కూడా నెగిటివ్ నెంబర్స్ అయినాయి అనుకోండి. సో అప్పుడు మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి సో ఆ టూ నెగిటివ్ నెంబర్స్ కూడా మనం ప్రోడక్ట్ చేసినప్పుడు మనకి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకు ఓన్లీ 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేసు ఏంటి, ఐదర్ 3 మ్యాక్సిమం నెంబర్స్ తీసుకుంటాం లేదా 2 మినిమం నెంబర్స్ ఒక మ్యాక్సిమం నెంబర్ తీసుకుంటాం. సో ఆ 2 టెస్ట్ కేసెస్కి వచ్చిన రిజల్ట్లో మ్యాక్సిమం వాల్యూ రిటర్న్ చేస్తే సరిపోద్ది. మీకు ఇక్కడ డైరెక్ట్గా కోడ్ చూపిస్తాను. మీరు ఇక్కడ మనకి నమ్స్ ఇస్తాడు కదా, నమ్స్ని సార్ట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ 1 and 2లో కూడా సార్ట్ చేసి ఇచ్చాడు. కొన్ని టెస్ట్ కేసెస్ సార్ట్ అయి ఉంటాయి ఆల్రెడీ. లైక్ బట్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే అది సార్ట్ ఆర్డర్ లేదు. ఇక్కడ మనకి సార్ట్ చేస్తాం. సార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఐదర్ 3 మ్యాక్సిమం నెంబర్స్, లాస్ట్ 3 ఎలిమెంట్స్ అని అవే కదా మ్యాక్సిమం ఎలిమెంట్స్ సార్ట్ చేసిన తర్వాత. సో ఐదర్ అవి లేదా 2 మినిమం నెంబర్స్ అండ్ ఒక మ్యాక్సిమం నెంబర్. 2 మినిమం నెంబర్స్ ఒక మ్యాక్సిమం నెంబర్. ఆ వచ్చిన 2 రిజల్ట్స్లో ఏదైతే మ్యాక్సిమం ఉందో అది రిటర్న్ చేస్తాం. సింపుల్గా అయిపోద్ది కోడ్. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ ఆఫ్ n log n బికాస్ సార్టింగ్ ఆపరేషన్. ఆల్రెడీ అది యారే అనేది సార్ట్ ఉంటే పర్లేదు, బట్ మనం యారే అనేది సార్ట్ చేయడం వాటి చెప్పలేదు కాబట్టి మనం సార్ట్ చేస్తాం. ఈ సార్ట్ చేయడానికి బిగ్ ఆఫ్ n log n టైం పడుతుంది. అండ్ రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్ ఆపరేషన్స్. మ్యాక్సిమం అని కూడా అది కాన్స్టెంట్ ఆపరేషన్. అండ్ దెన్ ఇక్కడ మీకు ప్రోడక్ట్ అవసరం లేదు. అండ్ స్పేస్ కాంప్లెక్స్ వస్తే బిగ్ ఆఫ్ 1. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఇలాంటి నీట్ కోడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దట్ ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. అండ్ వీలైతే లైక్ చేయండి సో దట్ నా వీడియో ఇంకా మీలాంటి నీట్ కోడ్ చేస్తున్న రిమైనింగ్ పీపుల్కి రికమెండేషన్స్లోకి వెళ్తుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్